మ్యామ్ కోల్గేట్కి నేను 9/10 ఇస్తాను. సో దీనిలో ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ క్యావిటీస్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ టీత్ ఎనామిల్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో డైలీ ఓరల్ హైజీన్కి ఇది వెరీ గుడ్ ఆప్షన్. సో డైలీ యూస్కి రికమెండ్ చేస్తాను. సెన్సోడైన్కి 8/10 ఇస్తాను. సో సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకు దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. ఇందులో ఉన్న డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ సెన్సిటివిటీని రిడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. హాట్ ఆర్ కోల్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు సెన్సోడైన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దంతకాంతికి 3/10 ఇస్తాను. బికాస్ ఇది హెర్బల్ టూత్పేస్ట్ అయినప్పటికీ దీంట్లో ఉండే కొన్ని అబ్రెసివ్ ఏజెంట్స్ వల్ల ఎనామిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైలీ యూస్కి ఇది ఎక్కువగా రికమెండ్ చేయము. క్లోజప్కి నేను 5/10 ఇస్తాను. ఫ్రెష్ బ్రీత్ కోసం బాగానే యూజ్ చేస్తుంది, కానీ డైలీ ఓరల్ హైజీన్ రికమెండేషన్స్కి మాత్రం ఇది పనిచేయదు. సో వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అయితే వస్తుంది, బట్ డైలీ యూస్కి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్ దిస్. సో పెప్సోడెంట్కి నేను 8/10 ఇస్తాను. సో ఇందులో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల క్యావిటీ ప్రివెన్షన్ అండ్ ప్లాక్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ యూస్కి దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ ఆప్షన్. యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్కి నేను 2/10 ఇస్తాను. సో దీనిలో ఉన్న చార్కోల్ పార్టికల్స్కి హైలీ అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటుంది. ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం వల్ల ఎనామిల్ ఎరోజన్ అయిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డైలీ యూసేజ్కి ఇది రికమెండ్ చేయము. డాబర్ రెడ్కి నేను 2/10 ఇస్తాను. ఇందులో హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ డైలీ యూస్ చేయడం వల్ల ఎనామిల్ అబ్రెషన్ కలిగే ఛాన్సెస్ ఉంటుంది. సో డైలీ యూసేజ్కి ఇది పెద్దగా రికమెండ్ చేయము. ఓవరాల్ బెస్ట్ టూత్పేస్ట్ ఏది మ్యామ్? సో ఓవరాల్ బెస్ట్ టూత్పేస్ట్ ఫర్ డైలీ యూసేజ్కి అయితే కోల్గేట్ అండ్ పెప్సోడెంట్ రికమెండ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివిటీ ఉందనుకోండి, వాళ్ళకు మాత్రం సెన్సోడైన్ రికమెండ్ చేస్తాను. సో టూత్పేస్ట్ ఏదైనా సరే మీరు ఫాలో అవ్వాల్సింది ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అండ్ డైలీ ట్వైస్ బ్రష్ చేయడం.